వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. లాస్ట్ ఇయర్ 2025లో బ్రాంకియల్ ఆస్తమా మీద వీడియో చేసినప్పుడు ది వెరీ ఫస్ట్ వీడియో 25లో వీడియో చూసి చాలామంది ఆస్తమాకి ఇంత పర్ఫెక్ట్, ఇంత మంచి ట్రీట్మెంట్, పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా, ఇంత మంచి మెడిసిన్స్ ఉన్నాయి అని చెప్పి చాలామంది అప్రోచ్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ హోమియోపతి అండ్ ద సిస్టమ్ ఆఫ్ హోమియోపతి ఇన్ ట్రీటింగ్ ఆస్తమా అండ్ ఆల్. క్రానిక్ ఆస్తమాకి లైఫ్ లాంగ్ మందులు వాడాలేమో, ప్రతి వెదర్ని ఎంజాయ్ చేయండి అని నేను చెప్పిన వీడియోని విని చాలామంది వచ్చి ఈ ఇయర్లో మేము చాలా బాగున్నాం మేడం, గతంలో వాడినట్లు రకరకాల మెడిసిన్స్ అయితే ఏమీ వాడలేదు, ఎంత చల్లగా ఐస్ క్రీమ్ తిన్నా కూడాను, ఇంత చిల్లీ వెదర్లో కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఆస్తమా రిపీట్ అవ్వలేదని చాలామంది చెప్తూ ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. సో నేను హోమియోపతి గురించి కొన్ని జనరల్గా మీతో మాట్లాడడానికి ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను. స్పెషల్లీ హోమియో కన్సర్న్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సిమ్టమ్ ఆఫ్ యూర్స్. మీరు ఏది చెప్పినప్పటికీ నాట్ ఓన్లీ ఫిజికల్, పెథలాజికల్, మెంటల్ సిమ్టమ్స్, వెదర్కి సంబంధించింది, మీ కాన్స్టిట్యూషన్కి సంబంధించింది, మీ జీన్ కోడ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా, పెద్దవాళ్ళలో హెరిడిటరీ ఫెమిలియల్ టెండెన్సీ ద్వారా వచ్చే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని మీకు మెడిసిన్ పెట్టడం అనేది జరుగుతుంది. సో దానివల్లే పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది సాధ్యమవుతుంది. అంటే మరలా రిపీటెడ్గా రాకుండా ఉండడం అనేది సాధ్యమవుతుంది. స్పెషల్లీ లాస్ట్ ఇయర్ ఒక సింపుల్గా మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలామంది డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, స్కిన్ ప్రాబ్లమ్స్, అలర్జీస్ అండ్ గ్యాస్ట్రైటిస్, అక్యూట్ సివియర్ కంప్లైంట్స్, ఐబిఎస్, ఇలా సోకాల్డ్ కంప్లైంట్స్ అన్నిటి నుంచి చాలామంది చాలా బాగా రిలీవ్ అయ్యారు. కొంతమంది మాత్రం ఇందులో మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరము ఏది టాస్క్ తీసుకున్నా దాన్ని అచీవ్ చేయాలని కోరుకుంటాం. సపోజ్ డయాబెటీస్ ఉంది, సో దాంట్లో అందరూ స్టార్ట్ చేస్తారు. అంటే మన భారతదేశంలో ఏంటంటే మనం చేయాలి, కానీ ప్రతి నెల కూడాను మనం ఎంజాయ్ చేసే ఫుడ్స్ ఉంటాయి, పండుగలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, పేరెంటాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, శుభకార్యాలు ఉంటాయి, రకరకాల విందులు ఉంటాయి, వినోదాలు ఉంటాయి, విహారాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవన్నిటిని పక్కన పెట్టి ఒక కన్సిస్టెన్సీ, ఒక కమిట్మెంట్, ఒక ఫోకస్, ఒక కాన్సన్ట్రేషన్, అనుకున్న కంప్లైంట్ ఎలా తగ్గించుకోవాలి అనే దాని మీద ప్రతి ఒక్కరు ఫోకస్ చేస్తే తప్పకుండా సిస్టమ్ ఆఫ్ హోమియోపతి మీకు ఎంతగానో సహకరిస్తుంది. ది మైటీ హోమియోపతిలో శక్తివంతమైన మెడిసిన్స్ ఉన్నాయి, అందుకే ఈ పేరు పెట్టడం జరిగింది. నేను మీ డాక్టర్గా మాత్రమే కాకుండా మీకు ఒక ఫ్రెండ్గా, ఒక వెల్విషర్గా, మీ ఇంటిలో వ్యక్తిగా తప్పకుండా మీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని దానికి మెడిసిన్ పెట్టి మీతో ఎంతగానో సహకరించి మీ యొక్క హెల్త్ జర్నీలో నా పార్ట్ ఎంతైనా ఉంటుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. తప్పకుండా ఎవరైనా ఏదైనా కంప్లైంట్స్తో సఫర్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ కమ్ టు క్లినిక్, విజిట్ ది మైటీ హోమియోపతి. సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ అనిత.